ప్రభు స్తోత్రం. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయమందు కొన్ని దేవుని మాటలు మనం తెలియజేసుకుందాము. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆసాపు పలుకుచున్న మాటలు మనం ధ్యానించుదాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిదేది నాకు అక్కర్లేదని అంటున్నాడు. ఈ ఆసాపు అంటే అర్థము సమకూర్చువాడు అని అర్థము. ఈయన గొప్ప కవి, ప్రధాన గాయకుడు, గాయకులందరిలో ప్రత్యేకించబడిన ప్రధాన గాయకుడు. ఈయన గొప్ప రచయిత కూడా. కాబట్టి ఈయన గొప్ప మాటలు, విలువైన మాటలు దేవుని గురించి పలుకుతున్నాడు. ఆకాశం మందు నాకెవరున్నారు అంటే ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నీవొక్కడవే ఉన్నావు అని చెప్తున్నారు. ఈ మాట మనందరం అనుకుంటే ఎంత బాగుంటుందో కదా. మరి మనలో అనేక మంది కొన్ని బాధలు, చింతలు, అవమానాలు, దుఃఖము, విచారం వచ్చినప్పుడు అనుకుంటారు నాకెవరున్నారు అంటూ ఉంటారు. చాలామంది అంటారు, నేను పలకరించినప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అంటారు. అనేక సమస్యలు చెప్తూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవడానికి నాకెవరు లేరని చెప్తూ ఉంటారు కొంతమంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటే అన్నీ ఉన్నట్లే. దేవుడు మనతో లేకపోతే మనం ఎన్ని కలిగి ఉన్నా, ఎంత ధనం కలిగి ఉన్నా, ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా వ్యర్థమే. దేవుడు మనకుంటే సంతృప్తి కలిగి జీవిస్తాము, ఆనందంతో జీవిస్తాము. అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. మనతో ఆయన జీవిస్తున్నాడనే సత్యాన్ని ఇదేనా మనం తెలుసుకుందాము. ఆనాటి భక్తులు కూడా వారికి ఉన్నటువంటి అన్నీ కూడా తమవి కాదు అనుకున్నారు. మరి యోబు భక్తుని కూడా మనం చూసినట్లయితే తన ఆస్తి అంతా కోల్పోయినప్పటికీ యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటే దాని యొక్క భావం ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక గొప్ప మనస్సు యోబు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే లాజరు ధనవంతుడిని చూసినట్లయితే ధనవంతుడికి ఎన్నో ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారం ఉంది. లాజరుకి ఏమి లేదు. ఇద్దరూ చనిపోయారు. ఒకరోజు దేవదూతలు వచ్చి లాజరుని తీసుకుని వెళ్ళిపోయారు. లాజరు బ్రతికి ఉన్న దినములలో దేవుని కొరకు జీవించాడు, దేవుని కలిగి జీవించాడు. ఎంత ధన్యుడో కదా. ఆ పరలోకంలో దేవునితో ఉండే భాగ్యము లాజరుకి వచ్చింది. ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనే మనసుతో లాజరు జీవించి ఉంటాడు. ఇంకా మనము బైబిల్లో చూసినట్లయితే మోషే ఐగుప్తు ధనమును విసర్జించాడు. తన ప్రజలతో నింద అనుభవించట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. వారు ధన భోగభాగ్యాలన్నీ ఉన్నా అవి మాకు వద్దు అని విసర్జించారు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ అధీన స్థితిలో ఉన్నావేమో, దరిద్రురాలుగా ఉన్నావేమో, లేమిలో ఉన్నావేమో, దిగుల్లో ఉన్నావేమో, చింతలో ఉన్నావేమో, దేవుడు పలుకుచున్నాడు, యేసయ్య నీతో నాతో ఉన్నాడు. ఆయన ఉంటే చాలు. మనకి లోకంలో ఏదీ మనకు అక్కర్లేదు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే. అన్నీ ఉంటే ఆయన ఉండడు. కాబట్టి దేవుడు ఈ మాటలు ఈ దినము మనల్ని బలపరచునుగాక. ఆమేన్.